శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెరగడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఈ వీడియో లోపల ఎక్కువ లేనిది ఏం చెప్పాను, ఓన్లీ ముఖ్యమైన 5 విషయాలు చెప్తా. 5 విషయాలు చాలా ఎక్కువ. మా ఇంటికి వీడియో కొద్దిగా తక్కువ టైంలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది 16th కన్నా ముందు చెప్పాలి, కానీ ఈరోజు 17th కాబట్టి ఈరోజు చెప్తున్నా. కొద్దిగా కారణాలు వేరే ఉన్నాయి, పర్వాలేదు, కానీ తక్కువ చెప్తా. అంటే ముఖ్యమైన 5 విషయాలు చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, దీనికైనా ముందు మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి కనుక చాలా బాగున్నట్లయితే నేను చెప్పిన చెడు విషయాలు అస్సలు మీకు జరగవండి, భయపడకండి. జాతకం లోపల కొద్ది గ్రహస్థితి సరిగ్గా లేదు, దశ సరిగ్గా లేకున్నట్లయితే కొద్దిగా నేను చెప్పిన విషయాల లోపల బాధ కలిగే అవకాశాలు కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ మనసు మీద అస్సలు కొద్దిగా ఎక్కువ తీసుకోకండి. ఓకే, ఫస్ట్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం రాబోయే రోజుల్లో జాగ్రత్తగా చూసుకోండి. 5th లార్డ్ అలాగే 8th లార్డ్ బుధుడు రెట్రోగేట్ అయ్యాడు, 6th హౌస్లో ఉన్నాడు. ఆరోగ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా అంటే ఎక్కడ చూసుకోవాలి? ఆరోగ్యం లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ముందు నుంచి కనుక మీకు ఉన్నట్లయితే, స్కిన్ కేర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనుక మీకు ఉన్నట్లయితే, దానికి సంబంధించిన మీకు హెల్త్ లోపల కొద్ది ప్రాబ్లం ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అని గొంతు నొప్పి ప్రత్యేకంగా నేను చెప్పాల్సి ఏంటంటే, ఈ థ్రాట్ నుంచి ఈ లంగ్స్ ఏవైతే వస్తుందో ఇది మీకు కొద్ది ప్రాబ్లం రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. హెల్త్ అది ప్రత్యేకంగా నేను చెప్తున్నా, ఇంపార్టెంట్ అది. సెకండ్ పాయింట్, రాశిలో రాహు ఉన్నాడు, రాశి నుంచి 5th హౌస్ లోపల కనుక చూసుకున్నది గురువు ఉన్నాడు. ఈ రాహు గురు కాంబినేషన్ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఏదైనా కొత్తది గొప్పగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఈ టైం మీకు చాలా బాగా చెప్తుంది. కొత్తది గొప్పది ఆలోచించండి. మరి ఆలోచించుతుంది ఇది పని సరిగా అవుతుందా అని మీకు అనిపించవచ్చు. తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది. కాకపోవడానికి ఇందులో కారణాలు లేవు, తప్పకుండా మీరు అనుకున్నది అవుతుంది, డౌట్ లేదు ఇందులో. ఎందుకంటే ప్రెజెంట్ కుజ బలం మీకు ఉన్నది. 3rd అలాగే 10th లార్డ్ కుజుడు 7వ స్థానం లోపల కేతు వెంట ఉండి లగ్నానికి అంటే రాశిని చూడడం వల్ల, అలాగే రాశ్యాధిపతి 8th ఆస్పెక్ట్తో కూడా చూడడం వల్ల ఇది మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి గొప్పది ఆలోచించండి, అలాంటిది ఇలాంటి అస్సలు ఆలోచించకండి. 3rd పాయింట్, ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ సమయకాలం ఏదైతే ఉన్నదో బాగుండబోతుంది. అంటే 6th హౌస్ లోపల బుధుడు ఉన్నాడు, పంచమాధిపతి, అలాగే సూర్యుడు ఉన్నాడు. నేను వ్యాపారస్తులకి సరిగ్గా ఉండదు. మామూలుగా నిజ జీవితం లోపల ఎవరైతే పని చేసుకొని బ్రతుకుతున్నారో, ఎవరైతే పని చేసి బ్రతుకుతుంటారో వాళ్ళకి బాగుంటుంది. బిజినెస్ మ్యాన్స్కి, వ్యాపారస్తులకి కొద్దిగా అంత అనుకూలంగా ఉండదు. కొద్దిగా పెట్టుబడి కొన్ని చోట్ల మీకు ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. దీనివల్ల ఏంటంటే కొద్దిగా మీరు పెట్టన్నా వద్దా అయోమయంలో, కన్ఫ్యూజన్లో అయితే మీరు రాబోయే రోజుల్లో ఉంటారు. ఇంకొక విషయం తెలుసుకోండి, ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ జాబ్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే నేను ఒక మాట చెప్తా. జాబ్ లోపల అయితే కొద్ది ప్రాబ్లం కనబడుతుంది. ఎక్కడంటే మీరు ఏదైతే కస్టమర్స్కి ఇస్తాను ప్రామిస్ ఏదైతే మీరు చేశారో, మీరు కస్టమర్స్కి ఏవైతే మీరు మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏదైతే పని ఎలా అయితే చెప్పారో అలా చేస్తాను ఏదైతే ప్రామిస్ చేశారో అది ఆ రకంగా కాకపోవచ్చు పని. కానీ నేను చెప్పే మాట ఏంటంటే మీరు కొద్ది టైం తీసుకోండి, కానీ ఎలా చెప్పారో అలాగే చేయండి. మీరు ఏం చెప్పారు, ఎలా చెప్పారు అలాగే చేయండి. మీకు అది నచ్చవచ్చు, కానీ మీరు చెప్పినట్టే పని చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే క్లయింట్స్ అలాగే కస్టమర్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం వాళ్ళ నుంచి మీకు వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేవు. ఇక్కడ కస్టమర్స్ అంటే ఎవరు తెలుసుకోండి. మీరు ఎవరికైతే పని చెప్తారో, పని తీసుకుంటారో, ఎవరి దగ్గర నుంచి మీరు డబ్బులు ఇస్తారో, డబ్బులు తీసుకుంటారో వాళ్ళందరూ మీ దృష్టికోణంలో కస్టమర్స్ అవుతారు. ఇది తెలుసుకోండి, మీరు క్లయింట్స్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళని మీరు సాటిస్ఫై చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం, 4th పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా ముందు నుంచి లోపల కెరియర్ లోపల జాబ్ చేస్తున్నారు, సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే చేయండి. మంచి టైం నడుస్తుంది, దీన్ని ఉపయోగించండి. ఏం చేయాలో కనుక అనిపించినట్లయితే మీ జాతకం లోపల సాటర్న్ అలాగే రాహు కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే ఆన్లైన్ టెక్నాలజీ లోపల రండి. సాటర్న్ అలాగే కుజుడు కనుక ఉన్నట్లయితే డాటా సాఫ్ట్వేర్ లోపల వెళ్ళి ఎవరికి తెలియని విషయాలు మీరు కొద్దిగా క్రాక్ చేసి చెప్పడానికి ప్రయత్నించండి.
జాతకం లోపల బుధుడు సాటర్న్ కాంబినేషన్ ఉన్నట్లయితే ప్రత్యేకంగా కమిషన్కి సంబంధించిన పని చేయండి. కానీ ఏదైనా ఒకటి పని చేయడానికి మొదలు పెట్టండి. ఓన్లీ వన్ ఇన్కమ్ సోర్స్ తోటి మీరు అస్సలు ఉండకండి. ఏదైనా డెవలప్ చేయండి, కొత్త దానిలో మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. టైం మీకు అనుకూలంగా ఉంది, మీకు అనిపించదు చేస్తున్న అవ్వట్లేదు. ఏది ఒకటి రోజు అవ్వదండి. చేస్తున్నట్లయితే కొద్దిగా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఒక చిన్న మాట చెప్తే, మీ జాతకంలో కనుక రాహుతో పాటు బుధుడు కొద్దిగా మంచి బలంగా ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ఇన్సూరెన్స్ లోపల కొద్ది కమిషన్ బేస్కి సంబంధించిన పని చేయండి, వర్కౌట్ అవుతుంది. అని ప్రెజెంట్ ఎవరైతే ముందు నుంచే అడ్వకేట్స్ ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఆర్టిస్ట్ ఉన్నారో, కళాకారులు ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఉన్నారో, లేక డైరెక్టర్స్ కనుక వీళ్ళందరూ ఉన్నట్లయితే ప్రొఫెషన్ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రెజెంట్ టైం బాగుంది. కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముందది తెలుసుకోవాలి. సూర్యుడు అలాగే బుధుడు 6th హౌస్ లోపల ఉండడం వల్ల కొద్దిగా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నించండి. క్రమశిక్షణ అంటే ఏం తెలుసా? డిసిప్లిన్తో పాటు ఉండాల్సింది. మీరు కొద్దిగా నియమబద్ధతో ఉండండి. అంటే చెప్పారు ఒకటి, చేశారు ఒకటి. అంటే టైం మేనేజ్మెంట్ లేకపోయినట్లయితే, మీ పైన మీకు విశ్వాసం లేకపోయినట్లయితే సరిగ్గా ఉండదు. ఇది చేసేటప్పుడు ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, కొద్దిగా పిచ్చిలా కూడా అవుతుంది. ఎందుకంటే ఇవి 2 గ్రహాల ఆస్పెక్ట్ రాశి అంటే 12th హౌస్ పైన ఉంది కదా, కొద్దిగా ఇబ్బంది కూడా అవుతుంది. కొద్దిగా మీ నుంచి మీరు కొద్దిగా వేరే కూడా అవ్వే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రయత్నం చేయండి, క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నించండి. అడ్డంకులు వచ్చినా కూడా మీరు దాన్ని చాలా ఈజీగా ఇది చేయగలుగుతారు. అని శుక్రుడి పైన సాటర్న్ 3rd ఆస్పెక్ట్ ఉంది. సాటర్న్ 2nd హౌస్ లోపల రెట్రోగేట్ ఉండడం వల్ల ఇది 2nd హౌస్ లోపల సాటర్న్ రెట్రోగేట్ మళ్ళీ చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఏదైనా ప్రాపర్టీ కొనాలని అనుకున్నట్లయితే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ అయితే ప్రెజెంట్ కొనకండి. మీరు దివాళీ అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ కొనండి, అప్పుడు మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కొన్నట్లయితే మీరు మోసపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓవరాల్ నా మాటలో ఒక మాట చెప్పాలంటే, ఈ టైం కొద్దిగా ఛాలెంజింగ్గా ఉన్నా కూడా కొన్ని అనుకున్న పనులు మీరు క్రమశిక్షణతో కనుక ఉన్నట్లయితే మీ అనుకున్న పనులు అవుతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, శివుడికి అభిషేకం చేయండి, ప్రతిరోజు రావి చెట్టుని తప్పకుండా పూజించండి. ప్రతి గురువారం రోజు పేదవాళ్ళకి తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి. కొన్ని ప్రైవసీ మెయింటైన్ చేయండి, కానీ గట్టిగా ఉండండి. ఏదో ఒకటి కొత్త తప్పకుండా చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.